వంట చేయటంలో ఇప్పుడు వచ్చిన మార్పుల వల్ల అనారోగ్యం. ఇంకో మాట చెప్పాను, ఇదివరకు పాయికాణాన్ని ఉండేది. ఏమా పాయికాణాన్ని ఉండేది. ఎక్కడుండేది తెలిసేది? ఊరి సేవలు ఉండేది. తెలుసా, మనం పాయికాణానికి వెళ్తే ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళి ఎక్కడ ఏం చేయాలో నా దేవుడు ధర్మశాస్త్రంలో రాశాడు. దేవునికి స్తోత్రం. రాశాడండి. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయంలో 12-13 వాక్యాలు చదివితే, అయితే ఎందుకు చెప్పు, ఇప్పుడు మార్పు వచ్చింది కనుక, ఇప్పుడు అవకాశం మారింది కనుక, ఇప్పుడు మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నప్పుడు అద్దెలు చూసుకున్నప్పుడు మార్పులు రాకూడదన్నా ఎంతో ఆరోగ్యకరంగా ఉండవచ్చు. వారు జబ్బులు పడయ్యా ఇవాళ ప్రతి చోట అటాచ్డ్ బాత్రూమే. జబ్బుకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. జబ్బు ఎక్కడండి? మన ఇంట్లోనే. అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన జబ్బులు వచ్చినాయి. ఇదివరకు బకెట్ నీళ్ళలో బట్టలు నానబెడితే ఒక పూటంతా నానబెట్టిన తర్వాత చక్కగా దాన్ని మళ్ళీ అదేంటి బ్రష్ తోటి ఉతికి మళ్ళీ 2-3 సార్లు జాడించి చక్కగా నులకతోడు కట్టు, లేకపోతే మామూలు తోడు కట్టు, ఆ కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టుకో ఆ దాని నుంచి దాన్ని కట్టి చక్కగా దులిపి మరి ఆరేస్తే అవి వారిని వెంటనే కమ్మటి వాసన వచ్చింది. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎక్కడ అక్కడ దాకా వెళ్ళి అక్కడే ఇప్పేసి పుష్పంతో చెప్పడం అంతే. అప్పుడు మా అన్న తింటా, నేను తినేసిన ఎగిరికని బయటకు వండాలు పట్టుకెళ్ళింది. అక్కడ పెట్టుకెళ్ళి కొన్ని నీళ్ళు నానబెట్టి మళ్ళీ అన్నీ ఆరిపోయినప్పుడు తెలుగుసి మళ్ళీ బోని మీద బోర్లింతే దాన్ని కాలెక్కి అనేవారు. బోర్లించి మళ్ళీ పిలపలమాట చక్కగా ఆరిన తర్వాత మళ్ళీ వంటలు తెచ్చేవారు. ఏ క్రిమి కీటక దానిలో ఉండి కాదు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇవాళ తింటూ అది ఎందుకంటే అది సింక్లో పెడతాం. ఆ సింక్లో తెలిసే తెలియదు దాని మీద అన్ని దోమలో ఏగలో రప్పలో ముసలో మళ్ళీ సింక్లో కలిపి పొయ్యి మన కొంపు. ఎక్కడుంది ట్రైన్? మీ ఇంటిలో, మీ వంట గదిలో జబ్బు కాదా ఉండవలసిన దోమలు, ఎక్కడో పిల్లలు కట్టవలసిన దోమలు, ఎక్కడో తేలి ఆడవలసిన దోమలు మీ వంటింట్లో, మా వంటింట్లో, మీ వంటింట్లో ఉన్న సింక్లో, మా వంటింట్లో ఉన్న సింక్లో, మీ బాత్రూంలో, మా బాత్రూంలో జబ్బులు కాదా? ఏమా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏమింటున్నాం? దేవుడు నిన్ను దీవించాలని నీవే దృష్టించాడంటే నీ కుటుంబం బాగుండాలని తప్ప నీ మతం మార్చుకోమని కాదు, నీ కులం మార్చుకోమని కాదు, నీ సాంప్రదాయం మార్చుకోమని కాదు. నువ్వు బాగుపడమని రాసిన సందర్భాన్ని మనం గుర్తించాలి. ఇలాంటి పరిస్థితులు అనేకమైన మార్పుల వలన పెరగటం ఎరుగుట వరకే ఎగిసి పెరగటం అనేది ఎరగపోవటానికి అని చెప్పేసి ఎంత నిజమో అనేకమైన మార్పులు, అనేకమైన సౌకర్యాలు మన జబ్బుకే అని గుర్తించాలి. దేవునికి సందర్భం.